హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రామలక్ష్మి శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చిలకలూరిపేటలో శ్రీరామనవమి సెలబ్రేషన్స్ చాలా బాగా చేస్తారు. అంటే చాలా బాగా మంచిగా పందిర్లు అవన్నీ డెకరేషన్ చేస్తారనమాట. ఎలా ఉంది ఏంటి అనేది మీరే ఈ వీడియో చూసి లాస్ట్ వరకు నాకు కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిలకలూరిపేట దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ, లేకపోతే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు శ్రీరామనవమి సెలబ్రేషన్స్ పందిర్లు చాలా బాగా వేస్తారని. నిజంగా చాలా బాగా వేశారు. అంటే నేను ఒక 2-3 టైమ్స్ 2 ఇయర్స్ నుండి 3 ఇయర్స్ నుండి వెళ్తున్నాను. చాలా బాగా చేస్తారు. అక్కడ మా చిన్నమమ్మీ వాళ్ళు ఉన్నారు, చాలా బాగా చేస్తారు. అంటే చూద్దామని వెళ్తున్నాను అనమాట. సో నేను కూడా మీకు వీడియో తీసి అప్లోడ్ చేద్దామని వీడియో తీసి అప్లోడ్ చేశాను. షాపింగ్ ఐటమ్స్ అయితే చాలా వచ్చాయి. అంటే నేను అంతకుముందు వీడియోలో చెప్పాను, ఫస్ట్ డే సెకండ్ డే కన్నా థర్డ్ డే చాలా బాగా చేస్తారు. షాపింగ్ ఐటమ్స్ కూడా చాలా బాగా వస్తాయని. మీరు ఎవరైతే నా వీడియో చూసారో మ్యాక్సిమం వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది. నిజంగా చాలా బాగా వచ్చాయన్నమాట షాపింగ్. ఇవి అంటే బొమ్మలు కానీ, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, హోమ్ డెకరేటివ్ ఐటమ్స్, షో పీసెస్ అలా అన్నీ వచ్చాయన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. అంటే సేమ్ తిన్నాళ్ళు ఎలా అయితే చేస్తారో అలాగనే చేస్తారు. చాలా బాగా డెకరేషన్ చేశారు. దేవుడి బొమ్మలు అవన్నీ బాగాలే ఉన్నాయి అసలు.
నాకైతే చాలా బాగా నచ్చింది ఈ తిరునాళ్ళ. చాలా బాగా చేశారు. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే అంటే అసలు ఎంత బాగా జనం వచ్చారంటే చాలా బాగా వచ్చారు. చాలా రష్‌గా ఉంది. మాకు అక్కడ నుండి ఆ పందిరిలోండి రావడానికి అంటే సింగిల్ పందిరిలోని రావడానికి ఒక 1 అవర్ టైం పట్టిందంటే మీరే ఆలోచించండి ఎంత క్రౌడ్ ఉందనేది. చాలా టైం పట్టింది. చాలా రష్‌గా ఉంది. ఇక్కడ చూడండి అమ్మవారి బొమ్మ చాలా బాగుంది కదా. నాకైతే ఈ బొమ్మ చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోలో కొంచెం వాయిస్ రీసౌండ్ వస్తుంది, ఏమనుకోకండి. అంటే అది ఎడిటింగ్లో స్పీడ్ మోషన్లో పెట్టేసరికి అలా వస్తుంది. కోలాటం ప్రోగ్రామ్ కూడా పెట్టారు, చాలా బాగుంది. అండ్ ఇంకో బొమ్మ చూసారా వీడియోలో, ఆ బొమ్మ కూడా భలే హ్యాండ్ ఇస్తుంది అనమాట. అంటే కామెడీగా ఉంది, చాలా బాగుంది. మీలో ఎంతమంది శ్రీరామనవమి పందిర్లు చూడడానికి ఎప్పుడు వెళ్తూ ఉంటారు? ఎంతమందికి తెలిసి ఇలా మంచిగా చాలా బాగా పందిర్లు వేస్తారనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను శ్రీరామనవమి పందిర్లో ఏమేమి షాపింగ్ చేశాను కూడా వీడియో పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.